కాంగ్రెస్ పాలన అవినీతి అసమర్థకము కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలను మోసం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ ఆఫీసులో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ పాలనను ఇప్పటి కాంగ్రెస్ పాలనను పోలిస్తూ రెండు ప్రభుత్వాలు తెలంగాణ ఆకాంక్షలను నీరుగార్చాయని ఆరోపించారు. బీజేపీ మాత్రమే తెలంగాణకు నిజమైన ప్రత్యామ్నాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన కరప్షన్ అనే 3 Cల ప్రతిపాదన సాగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా ప్రకటించిన 6 గ్యారంటీల హామీలు గాల్లో కలిసిపోయాయని, వాటిని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంటే వాటిని దారి మళ్లించి అడ్డగోలుగా దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. 1400 బలి తీసుకున్న సందర్భంలో ఇవాళ సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్ పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు చేసిన విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, అనేక మంది యువమోర్చా కానీ, విద్యార్థి పరిషత్ కానీ, అనేక సంఘాలు, భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక యాత్రలు, అనేక ఉద్యమాలు చేసి ఢిల్లీ వీధుల్లో లాఠీ దెబ్బలు తిని అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఉద్యమం చేసిన విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క డ్రామాల వల్ల, కేసీఆర్ ఆడిన నాటకాల వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసిన ఉద్యమం ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోయింది. కానీ నిజంగా ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది ఇలా భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి ప్రభావం లేని